ఈవీ యాత్రకు స్వాగతం. మేము ఇప్పుడు మణికొండ నుంచి 20 మందిమి శబరిమల యాత్రకు వెళ్ళినామండి. మీరు చూస్తుంది ఇది కేరళలోని దారులు. మేము మధ్యరాత్రికల్లా ఎరిమేలి చేరుకున్నామని బయలుదేరినాము. ఆల్మోస్ట్గా ఎరిమేలి దగ్గరగా ఉన్నామండి. మా టీం వచ్చి మొత్తం 22 మంది టీం అండి. అందులో మహిళలే ఎక్కువ ఉన్నారు. ఎరిమేలి రీచ్ అయినామండి. మీరు చూస్తుంది ఎరిమేలి ధర్మశాస్త్ర అంటే మీకు కనిపించేది ధర్మశాస్త్ర దేవాలయము. అందరూ తేటతొల్లి ఆడుతూ ఆ స్వామిని దర్శించుకుంటారు. ఇదంతా ఎరిమేలి పరిసర ప్రాంతాలండి. తెల్లవారుజాముసరికి మేము శబరిమలై పంబా నదికి ప్రయాణమైనాము. నిలకల్ నుంచి మన పార్కింగ్ బస్సు అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో మేము పంబకి రీచ్ అవుతున్నామండి. ఇప్పుడే బస్ తీయడం జరిగింది. అందరము ఉదయాన్నే 6:40 ఇక్కడ చేరుకున్నాము. ఇప్పుడు పంబ నదిలో పవిత్ర స్నానం చేసి కొండెక్కుతామండి. చూస్తారు కదా, భక్తులు ఒక మాదిరిగా ఉన్నారు. అంత రష్ ఏం లేదు. ఎందుకంటే స్వామివారి నక్షత్రము 11 తారీఖు వచ్చింది. తన మూల నక్షత్రము పుట్టినరోజు అప్పుడు అయిపోయింది. మామూలుగా 14వ తారీఖు రోజు ఇక్కడ విషువు పండుగ అంటారండి. అంటే మనకు ఉగాది ఎలాగనో ఇక్కడ కూడా వాళ్ళకి ఉగాది అంటారు. మా వాళ్ళు పూర్తిగా టీం అండి, 20 మంది టీం అది. టీలు కాఫీలు తాగేసి అందరం ఒకటేసారిగా కొండెక్కడం జరిగిందండి. ఒక 5 మంది కొండ డోలీలో వెళ్ళారు. మిగిలిన 16 మంది నాతో పాటు నడుచుకుంటూ కొండెక్కడం జరిగిందండి. చూసారు కదా, అందరూ ఉత్సాహంగా ఉన్నారు. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుందామని. పందలరాజుకు దొరికిన స్థలం అండి ఇది. ఇది కన్నెమ్మల గణపతి ఎక్కే దారిలో ఉంటుంది. ఈరోజు మేము గాడిదల తోవ అంటారండి. ఇప్పుడు ట్రాక్టర్స్ అన్నీ ఎక్కుతూ ఉంటాయి కదా, ఆ తోవలో అందరినీ కొండపైకి ఎక్కించామండి. చూస్తున్నారు కదా, ఈ మహిళలు దాదాపుగా 60 ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా మాతో పాటు సహకరించి కొండెక్కడం జరుగుతుందండి. అందరూ ఉత్సాహంగా ఆ స్వామి నామస్మరణ చేస్తూ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ కొండెక్కడం జరుగుతుందండి. ఎంత అలసిపోయినా కూడా ఆ స్వామి నామం పలకంగానే వాళ్ళకు ఒక తెలియని శక్తి ఆహ్వానించినట్టుగా వాళ్ళు కొండెక్కడం జరిగిందండి. సల్ల కుండల కాడ నగన్న సాగి పన్యావా నగన్న సాగి పన్యావా నగన్న. దాదాపుగా 14 మంది అండి మేము టీం. అది 14 మందిలో ఒక 5 మంది మాత్రమే డోలలో పోయినారు. మిగిలిన వాళ్ళు మొత్తం వచ్చి 14 మంది నాతో పాటే శబరిమల కొండెక్కుతున్నారండి. తన ఏజ్ వచ్చి మామూలుగా ఉండదు, 50 ఉంటుందా, 58. తన 58 వయసులో కూడా మీది 63, 64 ఉంటుంది. వాళ్ళు కూడా నాతో పాటు కొండెక్కుతున్నారు శబరికొండ. శక్తి ఇళ్ళకి మల్లన్న కోలాటమేయావా కోలాటమేయావా నగన్న. ఎక్కడమే కష్టము, అందులో పాటలు పాడుకుంటూ ఆడుతూ పాడుతూ కొండెక్కుతున్నాము. ఆ శక్తి ఆ అయ్యప్ప అందరికి అట్లా ఇచ్చాడు. 14 మంది కాంచాల నగన్న ఆవులు మేస్తున్నాయి నగన్న ఆవులు మేస్తున్నాయి నగన్న. అదిరి చూడకు నగన్న ఆవులు మెయ్యాయి నగన్న ఆవులు మెయ్యాయి నగన్న. చూడండి ఫ్రెండ్స్, ఈ చిన్న వయసులో మీకు కాళ్ళ నొప్పులు, మీకు అన్ని కడుపు నొప్పులు వస్తాయి. కానీ తన ఏజ్లో కూడా ఈ శబరిమల కొండ ఎక్కుతూ పాటలు పాడుతూ మేము మా ప్రయాణం సాగిస్తున్నాము. చూసి నేర్చుకోండి. ఈ రోజుల్లో కాళ్ళ నొప్పులు అని అడ్డమైన ఫుడ్ తినేసి ఇంట్లో అమ్మ పెట్టే భోజనమే కరెక్ట్ భోజనము. పిల్లలు మీరు కూడా నేర్చుకోండి. ఈ అమ్మ 63 ఏళ్ళు ఉంటుంది. ఈ అమ్మ వచ్చి 68 ఏళ్ళు, 50. ఆ వయసులో కూడా అంత యాక్టివ్ ఉంది. తను చేసే పని, తను తినే తిండి ముఖ్యంగా. కాబట్టి కల్తీ లేని భోజనము, ఇంట్లో పెట్టి అమ్మ భోజనం ఏదైనా కూడా కల్తీ ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనము మన పిల్లలకి మంచి భోజనం పెడితే సిట సిట ఇళ్ళకి నగన్న మల్లెలు ఇరజల్లు నగన్న మల్లెలు జల్లు నగన్న కోలాటమేయావా నగన్న కోడే నగన్న నగన్న. చూసారా ఫ్రెండ్స్, ఈవీ యాత్ర ఆధ్వర్యంలో ఈ శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర విజయవంతంగా స్వామి దర్శనం చేసుకోబోతున్నాము. కొద్ది నిమిషాల్లో ఆల్మోస్ట్ రీచ్ అయినాము.
ఇంకొక 10 నిమిషాల్లో స్వామి దర్శనం చేసుకుంటాము. అక్కడ కూడా మేము మీకు వీడియో తీసి పెట్టే ప్రయత్నం చేస్తాను. మా వాళ్ళు 14 మంది అండి, అందరు ఏజ్ పర్సన్సే, ఎవరు మామూలుగా 40 ఏళ్ళు కూడా కావు, 50 ఏళ్ళు పైచినికి వాళ్ళని తీసుకొని కొండెక్కుతున్నాను. ఆ స్వామి వాళ్ళకి అందరికి శక్తినిచ్చి ఆ స్వామి దర్శనం కూడా విజయవంతంగా చేయించాలని మనసారా కోరుకుంటున్నాను. సో చెట్టు చూడ ఎంత పెద్ద ఉన్నాయి, ఆకాశం తగులుతాయి అన్నట్టు. విజయవంతంగా కొండ ఎక్కేసినాము. ఇంకొక 5 నిమిషాల్లో మేము ఈ 14 టీం తోటి స్వామివారి దర్శనం చేసుకుంటాను. ఒక 10 నిమిషాలు అంతే, దగ్గరలో ఉన్నాము, ఆల్మోస్ట్ రీచ్ అయినాము. 18 మెట్లకి ఇంకా 2 నిమిషాలు మేము చేరుకుంటాము. ఆ 18 మెట్ల నుంచి పక్క నుంచే మాల్కాయ ప్రథమ దారిలో నుంచి మనల్ని, అంటే ఇప్పుడు మాలలు లేము కాబట్టి సివిల్ మేము అందరి నుంచి పంపిస్తారు. ఓన్లీ మాల ఉండి నెత్తి మీద ఇరుముడి ఉంటే మాత్రమే 18 మెట్లు ఎక్కి అర్హత ఉంటుంది మనకి. కాబట్టి మనకి ఇప్పుడు 18 మెట్లు ఎక్కట్లేదు, సివిల్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మాత్రం మేము ఇంకొక 5-10 నిమిషాల్లో స్వామిని కళ్ళారా చూసుకొని ఆ ఆనందాన్ని పొందుతామండి. మాది 18 మంది వస్తున్నారు, ఇంకా కొంతమంది నాతో పాటు ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా కొంచెం వెంకలు ఉన్నారు. ఏదేమైనా అందరం కలిసి విజయవంతంగా కొండెక్కేసినాము ఆ స్వామి అనుగ్రహంతో. స్వామియే స్వామియే స్వామియే. మామూలుగా షెడ్డు కార్తీక మాసంలో వస్తే ఫుల్ ఉంటుందండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి బర్త్డే సమయం కాబట్టి ఇప్పుడు మాత్రం క్యూ లైన్లో ఎవరు లేరండి, షెడ్ మొత్తం ఖాళీగా ఉంది. फोटो होता का అయ్యప్ప వడికాది కనీసం అభినాథ్ అయ్యప్పని తిరిగి కట్టయ్యా సూర్య జవానా ఆ స్వామిని చూసామన్న ఆనందంలో మా వాళ్ళు బతుకమ్మ ఆటలు, అదేవిధంగా దాల్దడి అని వాళ్ళ ఆటలు, వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. వాళ్ళు ఆ స్వామిని కళ్ళారా చూసి ఆ అభిషేకం సమయంలో వెళ్ళామండి. స్వామివారి చక్కటి దర్శనమైంది. ఆ ఆనందంలో మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా మేము ఆ ఆనందాన్ని వ్యక్తపరుచుకున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ఆ స్వామిని చూసామన్న ఆనందంలో భజనలు చేస్తూ, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ అలా మా శబరి యాత్రని ముందుకు తీసుకెళ్ళామండి. ఏదేమైనా ఆ స్వామిని ఇంతమందితో దర్శించడం నాకు కూడా
జన్మ ధన్యమని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ నా తల్లి వయసులో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఏదేమైనా ఆ దేవుని అనుగ్రహంతో ఈ ఈవీ యాత్ర సౌజన్యంతో నేను ఇవన్నీ చేస్తున్నానండి. ఈవీ యాత్రను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.